మొత్తం మామూలు తీసుకోండి కత్తి కత్తి అదే ఈ సౌండ్ ఇంకొక వారం వరకు ఆగదు. మూవీస్ టాలీవుడ్ లో బాబులకే బాబు అనే డైలాగ్ కి నేమ్ అండ్ సిగ్నేచర్ పవన్ కళ్యాణ్. బాబులకే బాబు ఎవరు? బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు. మూవీ మాత్రం ర్యాంప్ మ్యాడ్ అయిపోతారు. కల్ట్ ఫ్యాన్స్ కి ఇది ఒక ఐ ఫీస్ట్. విజువల్స్ సుజిత్ అన్న ఏడున్నావు కానీ ఎంజాయ్ యువర్ వెకేషన్. సినిమా మాత్రం ఇచ్చి పడేసింది సినిమా మాత్రం. ఇదేదో మేము వ్యూస్ గురించి చెప్పట్లేదు కానీ మూవీ మాత్రం ఉందిరా బాబు. ఎక్కడ తగ్గలేదు. మూవీ నెక్స్ట్ లెవెల్. మీరు వచ్చి చూసుకోండి, ఎంజాయ్ చేస్తారు అంతే. ఎస్ డెఫినెట్లీ. ఇమ్రాన్ హాష్మి కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు. తగిన విలన్ పవన్ కళ్యాణ్ కి. లుక్స్ వైజ్ ఇమ్రాన్ హాష్మి విజువల్స్ కూడా చాలా డీటెయిలింగ్ గా పిక్చరైజ్ చేసిండు సుజిత్. ప్రతి క్యారెక్టర్ లో డీటెయిలింగ్ ఉంది. క్రేజీ విజువల్స్ ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ రవిచంద్రన్, మ్యూజిక్ తమనన్న, ఒడిల తమన్ అనేది ఫిక్స్ అయిపోండి. రొమాంటిక్ రోల్ ఎందుకండి? పవన్ కళ్యాణ్ సినిమాలో రొమాంటిక్ విజువల్స్ ఉండవు. సెన్సార్ సర్టిఫికేట్ ఏ వచ్చినా కూడా అందరూ చూడదగిన సినిమానే ఇది. రొమాంటిక్ విజువల్స్ ఏం లేవు. ఇది పట్టుకోండి పవన్ కళ్యాణ్ మేనరిజం ఎట్లుందో చెప్తా. ఈ కత్తి ఉందా, ఇట్లా తీసిండు, నరికిండు, అయిపోయింది. సినిమా మొత్తం నరికేసిండు. అది పవన్ కళ్యాణ్ మేనరిజం. స్వాగ్ అడ్డా. స్వాగ్ అంటే డెఫినిషన్ ఇచ్చిండు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి. తెలుసుకోండి రా చిన్నపిల్లలు, ఇదిరా స్వాగ్ అంటే అని అర్థమైంది. అది మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పలేను. మళ్ళీ ఇంకో షో కావాలి. ఆ షో కావాలంటే ఎనర్జీ కావాలి. సో థ్యాంక్ యూ. ఎంజాయ్. ఎస్ ఎస్ ఎస్. వషీ వషీ నాకు లెక్క ఉంది, తనకు లెక్క ఉంది. అక్కడ చెప్తాను, అలా చెప్తాను. చూడబోచ్చే తప్ప శవం గడగదు. నీ చెవులు అదిరిపోయింది. ఇలా ఉండాలి, ఇట్లా నాకు ఇలా ఉండాలి. నాకు నేనే పోటీ, ఎప్పటికీ నాతో పోటీ రాలేరు. లుక్ అయితే నాలో పోటీ నచ్చలేదా? నాకు స్టైల్ నచ్చలేదా? లుక్ నచ్చలేదా? నాకు స్టైల్ నాదే, నాతో పోటీ నాదే. పవర్ అంటే లుక్ ఉండాలి, లుక్ అంటే పవర్ ఉండాలి. ఇలా ఉండాలి. నేనే పోటీ, నాతో పోటీ. గంభీర డైలాగ్ చెప్పరా. మీ ఊళ్ళోనే కదా మేము ఈ స్థాయికి వచ్చినాం. మీ స్థాయికి వచ్చినాం. మన వర్షం మన కాపుద్దా, తమ్ముళ్ళు మీకోసమే ఈ సినిమా మీకోసం. ఈ సినిమా ఇటు చెప్తున్నాం. అమ్మా వాడు నీకు నాన్న అయితే, పవన్ కళ్యాణ్ నీ అమ్మ మొగుడమ్మా. పవన్ కళ్యాణ్ నీ అమ్మ మొగుడమ్మా. వచ్చి మన పెద్దన్న రోజు నంబర్ 100 కోట్లు క్రాస్ చేపిస్తారు. 2000 కోట్లు చూస్తుంటే, లుక్ చూస్తుంటే నాలో పవర్ వచ్చినట్లేదు. లుక్ చూస్తే అదే నాలో పవర్ వచ్చాడు.
సినిమాలో నేను ఉన్నాను, సినిమాలో కూడా ఈ సినిమా కూడా అదే సినిమాకి నాకు ఇచ్చుంటే ఫస్ట్ కూడా ఈ సినిమాలో కూడా నాకు హీరోగా ఆల్రెడీ ఓజీ సినిమా కథ మన దగ్గరనే వచ్చింది, కానీ పవన్ కళ్యాణ్ అభిమానులం తప్ప పవన్ కళ్యాణ్ కూడా చాలా అద్భుతమైన సినిమా. కానీ అది ఏమైందంటే ఒక రిలీజియన్స్ కి సంబంధించింది కాబట్టి అని దాన్ని తొక్కడము, కొంతమంది పార్టీ వాళ్ళు కొద్ది తొక్కడము కానీ చేశారు. ఈ సినిమా రిలీజియన్స్ కి సంబంధించింది కాదు కాబట్టి అందరూ యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి ఈ సినిమాని తొక్కే అంత అవకాశం అయితే నాకు తెలిసి ఉండదు. ఒకవేళ తొక్కితే వాళ్ళు కుళ్ళుకొని చావడం వాళ్ళు బతికే, అది అంతకుమించి లేదు. కానీ సినిమాని చాలా నీట్ గా చూపించాడు. యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ పోలీస్ స్టేషన్ సీన్ ప్రతి ఒక్కరికి నొస్తుంది. తర్వాత లవ్ ట్రాక్ బాగుంది. తర్వాత ప్రియాంకని చంపేస్తారు, అది సస్పెన్స్ ఒకటి బాగుంది. ఓవరాల్ గా ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం మళ్ళీ నాకు వాల్టర్ వేరే గుర్తొచ్చింది. అద్భుతం. అసలు చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని హీరోయిజం చూసాము, చాలా బాగుంది. ఆయన స్టైల్ ఆఫ్ ఫైట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చూపించారు. నిజంగా చాలా బాగుంది. అంటే ఎలివేషన్స్ కానీ, గ్రూప్ గా వచ్చేటప్పుడు ఎలివేషన్స్ కానీ, వాకింగ్ స్టైల్ కానీ, అన్ని రకాలుగా డ్రెస్సింగ్ స్టైల్ కానీ అన్ని కూడా చాలా 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 బాగున్నాయి. నిజంగా చెప్పాలంటే కళ్ళకి ఇంపుగా నీట్ గా మనకి ఎమోషన్స్, ఫైట్స్ వచ్చేటప్పుడు మనము చేద్దామని ఒక ఫీలింగ్స్ అన్ని విధాలుగా ఉన్న ఒక చాలా మంచి మాఫియా సినిమా ఇది. సో ఈ సినిమాను కూడా బాగలేదు అది ఇది అంటే మీకు ఒకటే చెప్పాను, ఇందాక కూడా చెప్పాను, చాలా మంది జబ్బు వచ్చి చచ్చిపోతారు కానీ ఈ నా కొడుకులు కుళ్ళుకొనే చచ్చిపోతారు. వాళ్ళ కుళ్ళు కూడా మన బతుకు అంతే. అది పాలిటిక్స్ అని లేకపోతే ఇంకోటని నేను ఒకటే చెప్తున్నా, అందరికి ఓపెన్ గా చెప్తున్నా, ఆయన వల్ల మేము ఓడిపోయాము, అందుకే సినిమాని ఆడినామని ధైర్యంగా వచ్చి చెప్పి అప్పుడు ఇవన్నీ చేసుకోండి. ఇంతకని నేను చెప్పను, ఎందుకంటే పాలిటిక్స్ మాట్లాడకూడదు. కానీ ఆయన వల్ల మేము ఓడిపోయాము, అందుకే ఆయన సినిమా వస్తే మేము ఆడనేమో అని ఒక మాట చెప్పేసి డైరెక్ట్ మెయిన్ లీడర్ వచ్చి చెప్పేయండి, సరే మీరు ఏం చేసుకున్నా అంగీకరించేస్తారు ప్రేక్షకులు. మీకు అర్థమైంది కదా, అది చేయమని చెప్పారు. నేను నైట్ ప్రీమియర్ షో చూశాను. నా పేరు డ్రెస్సింగ్ స్టార్ రవి. ఓడిపోతే అంటారు మాజీ, ఇందాక చూశాను ఓజీ. మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఫైట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఫైట్స్ అండ్ తమన్ గారి మ్యూజిక్ అవన్నీ చాలా బాగున్నాయి. మొత్తం నరకుడు గుద్దుడు మొత్తం బ్లడ్ చూపించారు. చాలా అంటే చాలా బాగుంది. ఫైట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. మన డైలాగ్స్ అన్నీ చాలా బాగున్నాయి, మన పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్. కానీ డిఫరెంట్గా ప్లాన్ చేశారు. ఏంటంటే మన ఒకప్పుడు ఉన్న విలన్స్ అందరినీ, పాత విలన్స్ అందరినీ తీసుకొచ్చి చేశారు మూవీ. ఇందులో డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది ఏంటంటే, జింక 90 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది, పులి 60 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది, కానీ అలా అయినా పులికి జింక దొరుకుతుంది. ఎందుకంటే భయం, ఆ భయంతో దొరుకుతుంది. కాబట్టి అందరికి పబ్లిక్ అంటే ఓజీ అంటే భయం, మా పవన్ కళ్యాణ్ అంటే భయం. మూవీ చాలా బాగుంది. అందరికీ పండగ అందరికి మొదలైంది. పండగ అంటే ఎలా ఉంటుందో ఈ సినిమా చూసిన తర్వాత నైట్ రచ్చ రంబోలా ఉండే. మళ్ళీ సినిమా చూడడానికి మళ్ళీ వచ్చాను నేను. మళ్ళీ సినిమా షో టైం అయింది, మళ్ళీ వెళ్తున్నాను. ప్రతి ఒక్క ఆడియన్స్ చెప్తున్నా, 100 ఫస్ట్ షోకే 1000 కోట్లు కలెక్షన్ అయిపోవచ్చు. మిరాకిల్ సినిమా, ఫైట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ. అట్లే పుష్ప సినిమా రికార్డ్స్ ని కూడా బ్రేక్ చేస్తుంది ఓజీ అని అంటున్నారు కదా. అవును, పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. ఆల్రెడీ వచ్చిన ఫాలోయింగ్, టికెట్ రేటు 1000 రూపాయలు రేట్ టికెట్ ఉండడం వల్ల ఆల్రెడీ పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది 100%. థియేటర్లో శవాలు లేస్తాయి, అందరూ జాగ్రత్తగా ఉండాలని ఫ్యాన్స్ చెప్తున్నారు కదా, దాని గురించి. శవాలంటే ఎవరన్నా బాగాలేదు సినిమా అంటే శవాలు వేస్తాయి అంటున్నారు, కానీ ఎవరు కూడా బాగాలేదని చెప్పలేరు. అంత భయం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే, అలా భయం, అలా ఉంటుంది భయం. సుజిత్ కి ఈ సినిమాతో ఇక గుడి కట్టేశారని చెప్పొచ్చా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్? కానీ సుజిత్ గారు మళ్ళీ సినిమాలు తీస్తారు 100%. ఈ సినిమాతో ఇట్టు కొట్టారు, మళ్ళీ కొడతారు. 90s కిడ్స్ కి ఓజీ ఎలాగో ఇప్పుడు 2020 కిడ్స్ కి ఓజీ అలాగా అంటున్నారు. అవును ఓజీ అలాగండి. కానీ కాన్సెప్ట్ చాలా బాగుంది. అందరూ ఓల్డ్ టైప్ విలన్స్ తీసుకున్నారు. మా ఓల్డ్ టైప్ విలన్స్, ఒకప్పుడు గబ్బర్ సింగ్ విలన్స్ ఉన్నారు కదా, సిద్ధప్ప నేను సింహం లాంటి, అది గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటా, మిగతా అంట సేమ్ టు సేమ్. ఆ డైలాగ్ల విలన్స్ కూడా అందరు ఇక్కడ ఉన్నారు. అంతా చాలా బాగుంది. సినిమా అంతా చాలా బాగుంది. చెప్తున్నాను కదా, 100% పబ్లిక్ వచ్చి చూడొచ్చు మూవీ. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్లే కానీ, పవన్ కళ్యాణ్ డైలాగ్స్ కానీ ఇవన్నీ ఎలా అనిపించాయి?
అన్నీ చాలా బాగున్నాయండి. డైలాగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. మూవీ చాలా బాగుంది. ఎక్కడ కూడా బోర్ లేదు. ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. కానీ ఒక ఫైట్ సీన్లో ఆ తమ్ముడు మ్యూజిక్ పెట్టారు. తమ్ముడు మ్యూజిక్ ఉంటుంది కదా సాంగ్, ఓ వైరా సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ తోటి ఫైట్స్ పెట్టారు. అది బాగుంది. కానీ ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ చనిపోతుంది. చనిపోయినప్పటి నుంచి మన విలన్ గారు కొంచెం అంటారు కదా, బ్లడ్తో ఒక్కొక్కరిని నరుకుతుంటే ఇంకొక సీన్ అయితే హైలైట్ అండి. గాలిలో ఎగిరి నరికితే తల ఎగిరి అక్కడ పడుతుంది. అదొకటి. పవన్ కళ్యాణ్ కత్తి పట్టుకొని కనిపిస్తుంది. కత్తి పట్టుకొని నరుకుతూ ఉంటే అది వేరే లెవెల్ గూస్ బంప్స్. అసలు చాలా బాగుంది. అంత బాగుంది. కానీ ఇమ్రాన్ హష్మిన్ గారు కూడా విలన్ గెటప్ చేశారు. ప్రకాష్ రాజు గారు మన పవన్ కళ్యాణ్ గారికి తండ్రి రోల్ చేశారు. అన్నీ చాలా బాగున్నాయి మూవీలో. ఎక్కడ ప్రతి ఒక్క సీన్ బాగుంది. హీరోయిన్ చాలా బాగుంది. ఈ మన పవన్ కళ్యాణ్ గారి కూతురు క్యారెక్టర్ చేసిన పాప కూడా చాలా బాగుంది. అందరు యాక్టింగ్ చాలా బాగుంది. అందరు చాలా బాగా చేశారు యాక్టింగ్. అఖిరానందన్ ఉంటాడు సినిమాలో ఉన్నాడు అనే రూమర్స్ వినిపిస్తున్నాయి కదా, మరి అఖిరానందన్ లేడు ఈ సినిమాలో, లేడు. అందరు మరి ప్రకాష్ రాజు ఉన్నాడు, పెద్ద పెద్ద ఓల్డ్ విలన్స్ ఉన్నారు, ఓల్డ్ యాక్టర్స్ ఉన్నారు. మన కలర్ ఫోటో సినిమా చేసిన హీరో సుహాస్ కూడా ఉన్నాడు. అందరు మ్యాక్స్ ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేశారు ఈ మూవీలో. ఇస్తానండి 5 స్టార్ 5 స్టార్ రేటింగ్స్. ఇంకొక 4-5 కోట్లు కూడా వసూలు అయ్యాయి. కొన్ని మనం చెప్పకూడదు. ఈ జపనీస్ దాన్ని ఆయన స్టేజ్ మీద చెప్పకపోయింది బాగుండని, మనకు చాలా కొత్తగా చాలా డిఫరెంట్గా విజిల్స్ పడే రేంజ్లో ఉండేవి. సో అవి ఆ మైనస్ అవి చేయకూడదు. లీకులు కొన్ని చేయకండి. సో అది ఇప్పుడు మీకు ఆయన కూడా